మొన్నటి బడ్జెట్లో కేటాయించడం జరిగింది 1,08,000 కోట్ల రూపాయలు. ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా 29,899 కోట్ల రూపాయలు గత ఏడాది కంటే 10% ఎక్కువ కేటాయించడం జరిగింది. గ్రాంట్ల ద్వారా 21,075 కోట్లు, రోడ్లు, రైలు, విమాన రంగాల అభివృద్ధికి 28,302 కోట్ల రూపాయలు, రైల్వే అభివృద్ధికి 5,336 కోట్ల రూపాయలు, హైవేస్ విస్తరణకు 15,640 కోట్లు, విద్యుత్, ఇంధన, నీటిపారుదల రంగాల అభివృద్ధికి 10,285 కోట్ల రూపాయలు, పిఎం కుసుమ్ సౌర విద్యుత్ పథకాలకు 1,100 కోట్లు, మిషన్ భగీరథ మద్దతుగా 850 కోట్ల రూపాయలు, ఎన్టీపీసీ 3 అదనపు నిర్మాణాల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు కూడా దీన్ని పీపీఏ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధనైతలేదు. జూలైతో ముగిస్తే తెలిసినా కూడా ఇలా పీపీఏ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందుకు వస్తలేదు, సిగ్గు లేకుండా వివరిస్తుంది. వాళ్ళ గ్రామాల, పట్టణాల అభివృద్ధికి 6,320 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం 2,120 కోట్లు, ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాలకు 5,790 కోట్ల రూపాయలు, బీబీ నగర్ ఎయిమ్స్కు 2,450 కోట్లు, ఆరోగ్య మిషన్ పథకాలకు 1,980 కోట్లు, ఈఎస్ఐ విస్తరణకు 1,360 కోట్లు, విద్యా క్రీడా రంగాలకు 4,930 కోట్లు, ఇందులో హైదరాబాద్ ఐఐటికి 1,800 కోట్లు, సమగ్ర శిక్షా అభియాన్ 1,500 కోట్లు, అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకానికి 930 కోట్లు, వ్యవసాయం సహకార శాఖలకు 5,920 కోట్లు, ఇందులో పీఎం కిసాన్ నిధికి 3,600 కోట్లు, ఎంఎస్పీ కోసం 1,500 కోట్లు, మౌలిక సదుపాయాల కోసం 820 కోట్లు, ఉపాధి, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి 4,930 కోట్లు, ఇందులో ఎంఎస్ఎంఈ పథకాలు, రుణ సబ్సిడీలకు 2,150 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసము 880 కోట్లు, మహిళా శిశు సంక్షేమ రంగాల అభివృద్ధికి 3,560 కోట్లు, ఇందులో పీఎం ఉజ్వల యోజన కింద 2,200 కోట్లు, అంగన్వాడీ కేంద్రాల విస్తరణ కోసం 860 కోట్లు, మహిళా సాధికారత పథకాల అమలు కోసం 500 కోట్లు, హోం, జాతీయ విపత్తు నిర్వహణ, రక్షణ కార్యక్రమాల అమలు కోసం మొత్తం 3,290 కోట్లు, ఇందులో ఎస్డీఆర్ఎఫ్ సహాయం కింద 1,650 కోట్లు, అగ్నిమాపక అత్యవసర సేవల కోసం 940 కోట్లు, సంక్షేమ పథకాలు, నగదు బదిలీ డీబీటీ కోసము 5,420 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 28% నిధులు అధికంగా కేటాయించడం జరిగింది డీబీటీ దానికోసం. పర్యాటక సాంస్కృతిక రంగాలకు 1,210 కోట్లు, అటవీ పర్యావరణ శాఖలకు 980 కోట్లు. ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు 12,75,000 వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయం అందరు తెలిసిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఈ ఏడాది బడ్జెట్లో 2,500 కోట్లు కేటాయించడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 5 లక్షల రుణం ఇచ్చేలా కిసాన్ క్రెడిట్ కార్డులు, చిన్న వ్యాపారులకు 5 లక్షల రూపాయల వరకు కస్టమ్స్ క్రెడిట్ కార్డ్స్, స్టార్టప్ల కోసం 10,000 కోట్ల ఫండ్,
తొలిసారి వ్యాపారాన్ని అంటే ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి 5 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలు లోన్స్ ఇవ్వడం జరిగింది, ఇవ్వడానికి సిద్ధమైంది. సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ కింద 8 కోట్ల మందికి పైగా ఇలా పిల్లలు మానసిక పోషకాహారం కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బూస్ట్ కింద 1,50,000 కోట్లు. పీఎం స్వనిధి విస్తరణ, వీధి వ్యాపారులకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద 1 కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే గిగ్ అంటే వీళ్ళందరూ డైలీ మనకి డోర్ టు డోర్ సప్లై చేస్తారు కదా అనేక వాళ్ళకి సంబంధించి. జిల్లా ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు, దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం 1,50,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, ఉడాన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త విమానాశ్రయాలు, అదేవిధంగా మెట్రో స్టేషన్ల విస్తరణ కూడా చేపట్టడం జరిగింది. స్వామినిధి 2 కింద తక్కువ ధరకు ఇండ్ల కొనుగోలు చేసేలా 1,00,000 మందికి ఆర్థిక ప్రోత్సాహం కింద 15,000 కోట్ల నిధి, అర్బన్ ఛాలెంజ్ కింద 1,00,000 కోట్లతో కూడా నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం కలిస్తే 1,08,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది. ఇన్ని కేటాయించినా కూడా కళ్ళుండి చూడలేని కబోదులాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరిస్తున్నారు. చెవులుండి వినలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వాళ్ళ 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇన్ని నిధుల విషయంలో చర్చ జరిగితే ఇన్ని నిధులు కేటాయించిందని చెప్పి ఇలా చెప్పే ప్రయత్నం చేస్తే ఇలా కేంద్రము పక్కా నిధులు ఇచ్చింది, బడ్జెట్లో నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. మరి 6 గ్యారెంటీల సంగతి ఏంది అని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తారని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా చేసింది. అప్పుడు మండలాల వారీగా పాదయాత్ర సందర్భంగా కానీ ఇతర నాయకుల పర్యటన సందర్భంగా కానీ ఏ మండలానికి, ఏ గ్రామానికి, ఏ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేసిందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకు, ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధం. కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? మీరు కూడా ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకు, ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారు, ఏ పథకం మీరు అమలు చేస్తున్నారు, మీ 6 గ్యారెంటీల సంగతి ఏందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అనే విషయాన్ని ఇలా సవాల్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్రంతో సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అన్ని విధాల కేంద్రం సహకరిస్తున్నది, తెలంగాణకు నిధులు ఇస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నది. ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి వరకు ఇష్టానుసారంగా వక్ర భాషలు చెప్తూ అసభ్య పదజాలం వాడుతూ ఇవాళ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాబట్టి కలిసి ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందిగా కోరుతూ, అందుకే ఈరోజు మీడియా సాక్షిగా, మీడియా ద్వారా ఈరోజు ఈ బడ్జెట్ను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం.